ముఖంపై ఉండే జిడ్డు మురికి పోవాలంటే ఏం చేయాలో తెలుసా? చాలామందికి బయట ఎక్కువగా తిరగడం వల్ల ముఖంపై జిడ్డు మురికి ఏర్పడుతుంటాయి. అయితే కొందరికి ఎల్లప్పుడూ జిడ్డు ముఖమే ఉంటుంది. దీంతో మొటిమలు, మచ్చలు వంటి ఇతర సమస్యలు కూడా వస్తుంటాయి. ఈ క్రమంలో మేము చెప్పే ఈ టిప్స్ను పాటిస్తే ముఖంపై ఏర్పడే జిడ్డు మురుకులను తొలగించుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. కలబంద గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై ఉన్న జిడ్డు మురికిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. రెండోది, కలబంద ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఈ ఆకులను పేస్ట్ చేసి కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 3 సార్లు చేస్తే జిడ్డు మురికి తొలగిపోతాయి. 3. ఒక పాత్రలో 1 టీ స్పూన్ కలబంద గుజ్జు, 1/2 టీ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ కీరదోస రసం, కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మం మీద మురికిపోవడమే కాకుండా అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి. 4. ఒక పాత్రలో 2 టీ స్పూన్ల కలబంద గుజ్జు, 1 టీ స్పూన్ ఓట్సు, 1 టీ స్పూన్ కీరదోస తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి వలయాకారంలో మసాజ్ చేయాలి. అనంతరం కొంతసేపు ఆగాక కడిగేయాలి. దీంతో ముఖంపై ఉన్న జిడ్డు మురికి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. మరి చూశారు కదా, ఈ టిప్స్ అన్నీ పాటించి మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకుంటారు కదా. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.